రెండు సంఖ్యల ఉత్పత్తి 100, రెండు సంఖ్యలను మల్టిప్లై చేస్తే వచ్చేది ప్రోడక్ట్ 100. ఎల్సిఎం కనుక 25 అయితే హెచ్సిఎఫ్ని కనుక్కోండి. ఎల్సిఎం కనుక 25 అయితే ఎవరైతే బండగా ఆర్ఎస్ అగర్వాల్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు డైరెక్ట్గా ఏం చేస్తారంటే N1 ఇంటూ N2 ఈక్వలెంట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తారు. 100 ఈక్వలెంట్ 25 ఇంటూ H4 అని చెప్పి బండగా సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇది బండగా సాల్వ్ చేయడం, అసలు తలకాయ యూజ్ చేసుడే లేదు, ఫార్ములాని బట్టి పట్టడం. ఇక్కడ నేను ఏమన్నాను సార్, అందుకే నేను ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పెట్టాను. రెండు నంబర్ల యొక్క ప్రోడక్ట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? హెచ్సిఎఫ్ ఎల్సిఎంకి ఫ్యాక్టర్ అయినప్పుడు, ఎల్సిఎం హెచ్సిఎఫ్కి ఫ్యాక్టర్ అయినప్పుడు, రైట్? అసలు రెండు న్యాచురల్ నంబర్ల ప్రోడక్ట్ 100 ఇచ్చినప్పుడు కొంచెం తలకాయ యూజ్ చేస్తే ఏమేం నంబర్లు వస్తాయి చూడండి. 1 ఇంటూ 100, 2 ఇంటూ 50, 4 ఇంటూ 25, 5 ఇంటూ 10, 1 ఇంటూ 100, 2 ఇంటూ 50, 4 ఇంటూ 25, 5 ఇంటూ 2, 10. ఎక్కడైనా హెచ్సిఎఫ్ 4 వస్తుందా? 1 11కి 100కి హెచ్సిఎఫ్ 4 కాదు, 2 50కి హెచ్సిఎఫ్ 4 కాదు, 4 ఇంటూ 25 హెచ్సిఎఫ్ 4 కాదు, 5 ఇంటూ 10 హెచ్సిఎఫ్ 4 కాదు. అసలు హెచ్సిఎఫ్ 4 అవసరం. ఈ క్వశ్చన్ ఇన్కన్సిస్టెంట్, డేటా ఇన్కన్సిస్టెంట్ దీని ఆన్సర్. సార్ డేటా ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటి సార్? అసలు ఈ క్వశ్చన్లోనే మిస్టేక్ ఉంది. రెండు నంబర్ల ప్రోడక్ట్ 100 ఎల్సిఎం 25 వచ్చే ఛాన్సే లేదు. ఇది మిమ్మల్ని రైట్ డిస్టర్బ్ చేయడానికి, తొందరగా ఆన్సర్ తప్పు చేయడానికి ఒక టీచర్ ఆడిన ఒక చిన్న రైట్ నాటకము. ప్రోడక్ట్ ఆఫ్ 2 న్యాచురల్ నంబర్స్ 100 గనక అవుతే, ప్రోడక్ట్ ఆఫ్ 2 న్యాచురల్ నంబర్స్ 100 గనక అవుతే, ఎల్సిఎం 25 అవుతే హెచ్సిఎఫ్ ఎంత? ఎల్సిఎం 25 కనుక అవుతే హెచ్సిఎఫ్ ఎంత? అసలు రెండు న్యాచురల్ నంబర్ల ప్రోడక్ట్ 100 ఎల్సిఎం 25 అయ్యే ఛాన్సే లేదు. ఎల్సిఎం 25 అయ్యే ఛాన్సే లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్కడన్నా ఎల్సిఎం వస్తుందా సార్ 25? రాదు. క్వశ్చన్ని మిమ్మల్ని చీట్ చేయడానికి క్రియేట్ చేసిన క్వశ్చన్. ఈ కాన్సెప్ట్ మళ్ళీ రాసుకోండి సార్. N1 ఇంటూ N2 ఈక్వలెంట్ టు LCM ఇంటూ HCF. when HCF is a factor of LCM, అది చూడకుండా దయచేసి ఫార్ములా సబ్స్టిట్యూట్ చెయ్యొద్దు. HCF is a factor of LCM, దయచేసి చెయ్యొద్దు. ఎవ్రీబడి, ఈజ్ ఇట్ క్లియర్?